పటాన్చెరు సిఘాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 42 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 8 రోజులుగా పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దాంతో ఐలా భవన్ వద్ద 8 మంది కార్మికుల కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా ప్రాణాలతో 61 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం 14 మంది కార్మికులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలను DNA రిపోర్టు కోసం ల్యాబ్కి అధికారులు పంపారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. అనుష, రంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారంలోని సిగాచి పరిశ్రమకు సంబంధించి ఏదైతే రియాక్టర్ పేలిందో రియాక్టర్ పేలి ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. అయినప్పటికీ ఇంకా బాధితులు అక్కడ వారి కుటుంబీకుల కోసం అయితే వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 8 మంది ఆచూకీ అయితే ఇప్పటికీ లభించలేదు. పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో 143 మంది హాజరైనట్టుగా అక్కడ అధికారులు తర్వాత ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు చెప్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు 61 మంది సురక్షితంగా ఉన్నారు, 42 అని చెప్తున్నారు. అయితే 8 మంది అయితే ఆచూకీ లేదు. ఆ 8 మంది ఎక్కడ ఉన్నారు అంటే అవశేషాలు కూడా వారి లభించడం లేదు. వారి అవశేషాలు తర్వాత ఏవైతే బాడీ పార్ట్స్ ఉంటాయో వాటి కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి 8 రోజులు అవుతున్నప్పటికీ రాహుల్, రవి, వెంకటేష్, ఇర్ఫాన్, విజయ్, అఖిలేష్, జస్టిస్, శివాజీ ఈ 8 మంది ఆచూకీ అయితే లభించలేదు. ఈ 8 మంది కోసం వారి కుటుంబ సభ్యులైతే అక్కడ ఏదైతే పటాన్చెరు పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్న ఐలా భవన్ అని ఉంటుంది పాషమైలారంలో, అక్కడ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ శిథిలాలలో ఏవైనా అవశేషాలు దొరికితే ఇమీడియట్ గా DNA పరీక్షలు చేస్తూ ఆ పరీక్షల ఫలితాల కోసం అయితే వైద్యాధికారులు వెయిట్ చేస్తున్నారు. ఇలాగే ఇప్పటి వరకు ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసం ముద్దలు, రక్తంలో కూడిన రాళ్లకు సంబంధించి కూడా 70కి పైగా శాంపిల్స్ అయితే DNA రిపోర్ట్ల కోసం పంపించారు. అయితే ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఈ రిపోర్ట్స్ లో ఏవైనా ఈ 8 మందికి సంబంధించిన కుటుంబీకులతో DNA మ్యాచ్ అయితే వారికి అక్కడ కొంచెం రిలీఫ్, అంటే పడిగాపులు గాయాల్సిన అవసరం ఉండదు. తమ కుటుంబీకులు చనిపోయారని కన్ఫర్మేషన్ తోని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ₹1 పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారానికి సంబంధించి వీళ్ళకు అందించాల్సి ఉన్నప్పటికీ ఎవరు ఈ కుటుంబీకులు అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు రాలేదు. అసలు మృతి చెందారా లేదా అనేది కన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. మృతి చెందితేనే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి వారికి పరిహారం అందించే అవకాశం ఉంటుంది. దీంతోనే చాలా మంది కుటుంబీకులు బాధితులుగా మారారు. ముఖ్యంగా ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి వారం 10 రోజులుగా ఒక ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. ఆ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చలు జరిపి వారికి పరిహారం అందించే ఏర్పాట్లు చేసినప్పటికీ బాధితులకు సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే శిథిలాల కింద కూడా కొన్ని డెడ్ బాడీస్ దొరకలేవు, వాటికి సంబంధించిన అవశేషాలు కూడా లభించలేదు. అంటే ఏవైతే వారి ఎముకలు కానీ, దంతాలు, వెంట్రుకలు ఇలాంటి అవశేషాలు కూడా లభించలేదు. దీంతోనే అధికారుల్లో కొంత సందిగ్ధత ఉంది. ఎందుకంటే ఆ 8 మంది ఎక్కడికి వెళ్లారు, అసలు వారి అవయవాలు లేకుండా ఉందంటే పూర్తిగా వారి అక్కడున్న ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన సందర్భంలో పూర్తిగా వారి బాడీలు కాలిపోయి గుర్తించలే స్థితిలో మట్టిలో కలిసిపోయాయి అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు ఈ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే NHRC కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థలు అయితే కేసులు అయితే నమోదు చేశాయి. అసలు ప్రమాదానికి సంబంధించిన గల కారణాల కోసం ప్రభుత్వం 2 కమిటీలు కూడా వేసింది. ఆ నిపుణుల కమిటీ ఇప్పటికే 10 మార్లు ఆ ప్రదేశాన్ని అయితే పరిశీలించింది. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో కమిటీ కూడా ఇప్పటికే ఆ ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ ఏవైతే ఎలా జరిగింది ప్రమాదం జరిగిన సందర్భంలో పరిశ్రమ నిర్లక్ష్యం ఎంత, అసలు ఈ పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో దానిపైన వాళ్ళు సమగ్ర విచారణ అయితే జరుపుతున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఫలితాలు అయితే మనం చెప్పుకోవచ్చు. బాధితుల ఆక్రందనలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి సిగాచి వారు. అనుష్. అయితే నగేష్, సిగాచి పరిశ్రమలో 8 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. ఇంకా ఎన్ని రోజులు ఈ శిథిలాల తొలగింపు పూర్తయ్యే అవకాశం ఉంది? 8 మంది ఆచూకీ ఎప్పటి వరకు తెలిసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ సిగాచికి సంబంధించి
ఎవరైతే డిఎన్ఏ పరీక్షలకు పంపారో ఆ డిఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగానే బాధితులకు ఆయా కుటుంబీకులకు సంబంధించిన వివరాలు అయితే అందిస్తూ ఉన్నారు. పటంచేరి ఏరియా ఆసుపత్రిలో ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు. అయితే డిఎన్ఏ పరీక్షలు ఇప్పటి వరకు 70కి పైగా డిఎన్ఏ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసి పంపించారు. వాటిలో కొన్ని ఫలితాలు అయితే వచ్చాయి. ఆ ఫలితాలు రావడంతో కొంతమంది వారికి సంబంధించిన ఏవైతే అవశేషాలు ఉంటాయో అవి తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే 8 మందికి సంబంధించి ఇంతవరకు కొంత వివరాలు రాకపోవడంతోనే వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో చాలా వరకు ఆ అవశేషాలు లభిస్తాయా లేదా అనేది వారి మనోవేదన కారణమవుతుంది. ఇప్పటికైతే ఈ బాధిత కుటుంబీకులు చెప్తున్న విషయాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఆ ప్రమాదం జరిగిన రోజు వారు విధులకు హాజరయ్యారనేది కన్ఫర్మ్. అయితే ఆ విధులకు హాజరైన సందర్భంలో ఆ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళారా, లేదంటే ప్రమాదంలో ఇరుక్కుపోయి అత్యంత సమీపంలో రియాక్టర్ కు దగ్గరగా ఉండడం వల్ల వారి బాడీ లభించలేదా అనేది ఒకటి అనుమానించాల్సి ఉంది. అయితే వీరు ఎవరైతే 8 మంది ఉన్నారో ఆ 8 మందికి సంబంధించి కొన్ని అవశేషాలు అంటే ఇప్పుడు ఏవైతే ఈ ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన శిథిలాలను పూర్తి స్థాయిలో లారీలో తీసుకెళ్లి వేరే ఓపెన్ ప్రదేశంలో పోసి అక్కడ వీటికైతే అవశేషాలు అయితే వెతకడం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ మాత్రమే కొన్ని అవశేషాలు లభిస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఎముకలు కావచ్చు, కొంతమంది వెంట్రుకలు, దంతాలు, శరీర భాగాలు, చిన్న చిన్న శరీర భాగాలు కూడా ఇమీడియట్ గా ఏదైనా లభిస్తే తీసుకెళ్లి డిఎన్ఏ కోసం అయితే పంపిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇంకా 1-2 రోజుల్లో వీరి ఏవైనా బాడీ పార్ట్స్ దొరికితే వారికి డిఎన్ఏ మ్యాచ్ చేయడం ద్వారా వాళ్ళకు కొంత ఆశ ఉంటుంది. కాబట్టి ఆ డిఎన్ఏ ఫలితాల మీద చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అనిష. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.